జ్యోతి, సాక్షి 3 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి వెనక ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. ఎక్కువ మందికి సబ్స్క్రైబ్ అయ్యేలా చూడండి. ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతానికి మనం 1,58,000 దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రిప్షన్స్ 1,57,878 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మీ అందరూ కూడా ఎక్కువ షేర్స్ చేస్తే జనవరి నెలాఖరికి, ఇది డిసెంబర్ కదా, జనవరి నెలాఖరికి లేదా ఫిబ్రవరి 15వ తేదీకి 2 లక్షల సబ్స్క్రైబర్స్ చేరుకుంటాం. యూట్యూబర్కి అంటే ప్రతి యూట్యూబ్ ఛానల్కి, నాకు ఛానల్ పెట్టే వరకు తెలియదు, ఛానల్ పెట్టిన తర్వాత ఒక మైల్ స్టోన్ రీచ్ అవ్వాలని, ఒక మైల్ రాయి రీచ్ అవ్వాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సో అందుకే 2 లక్షల సబ్స్క్రైబర్స్ కోసం నేను కూడా ప్రతిరోజు అడుగుతున్నా. మీరు అందరూ తలో చేయి వేయండి. ఇక నారా లోకేష్ గారి పాదయాత్ర యువగల ముగింపు బహిరంగ సభ ఈరోజు జరగబోతోంది. దానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, చంద్రబాబు గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారు, అంటే ప్రధాన పార్టీలు, ఈ జనసేన పార్టీ అధినేత, టీడీపీ తెలుగుదేశం పార్టీ అధినేత, ఇద్దరు పార్టీల అధినేతలు కూడా ఒకే బహిరంగ సభలో పాల్గొనడం 10 ఏళ్ల తర్వాత ఇది తొలిసారన్నమాట. ఎప్పుడు 2014 ఎన్నికలకు ముందు వాళ్ళిద్దరూ కలిపి ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు, ఎన్నికల ప్రచార సభల్లో. మళ్ళీ ఇప్పుడు పాల్గొంటున్నారు. సో 10 ఏళ్ల తర్వాత అది. అలాగే టీడీపీ జనసేన పొత్తు ప్రకటించిన తర్వాత ఇదే పెద్ద మీటింగు. సో ఇవన్నీ కూడా కొంత ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీ చరిత్రలో దీన్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా నిర్వహించాలనుకుంటున్నారు. 6 లక్షల మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు. ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి. ఆల్రెడీ చాలామంది అక్కడికి చేరుకున్నారు. నిన్న నైటే బస్సులు, ట్రైన్ల ద్వారా విజయనగరం జిల్లా పోలిపల్లి చాలామంది వెళ్ళిపోయారు. ఈ సభ ఎలా జరుగుద్ది ఏంటనేది మనం హైలైట్స్ ఎప్పటికప్పుడు చెప్పుకుందాం. అలాగే లోకేష్ గారి ఇంటర్వ్యూ ఈరోజు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఆంధ్రజ్యోతి, ఈనాడులో ప్రముఖంగా ప్రచురించారు. దారి తప్పిన పాలనను గాడిలో పెడతాం, రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, పన్నులు తగ్గిస్తాం, విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాం, వేధించము, నేరస్తులను వదలం, ఏపీని ఒకప్పటి తమిళనాడు తరహా కానివ్వం, తెదప ట్రాక్ రికార్డే దీనికి నిదర్శనం, డబ్బుతోనే ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు, ఇందుకు తెలంగాణ ఎన్నికలే ఉదాహరణ, జగన్కు సైకో పేరు పెట్టింది జనమే, మేం కాదు, ఇసుక కష్టాలు తీర్చేలా నూతన విధానం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తాం, మరో ఉడతా పంజాబ్లా ఆంధ్రప్రదేశ్, వరుసగా ఓడే వాళ్లకు టికెట్లు ఇవ్వం. ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో నారా లోకేష్ గారు. సో నారా లోకేష్ గారు అనేక అంశాల మీద నిన్న ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా మాట్లాడారు. అనేక అంశాలు చెప్పారు, చాలా అంశాలు చెప్పారు. సో అది నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తా. ఆయన టికెట్లు ఇవ్వననేది ఏంటి, ఆయన మంగళగిరి నుంచో పోటీ చేస్తారని, అలాగే తన పాదయాత్ర అనుభవాలు, అలాగే మద్యం పాత విధానం తీసుకొస్తాము, ఇసుక పాత విధానం కొత్త విధానం తీసుకొస్తాము, జగన్కి సైకో పేరు మేం పెట్టలేదు జనం పెట్టారు, ఇవన్నీ ఈ అంశాలన్నీ కూడా లోకేష్ గారు చాలా డీటెయిల్డ్గా మాట్లాడారనమాట. అలాగే ఇదే ఈ లోకేష్ గారి ఇంటర్వ్యూ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా మనం చూడొచ్చు. ఆంధ్రజ్యోతిలో కూడా ప్రముఖంగా ప్రచురించారు. యువగలం పాదయాత్ర మా కూటమిది జైత్రయాత్ర, సైకో సర్కారును దించడమే టీడీపీ జనసేన ఉమ్మడి లక్ష్యం, 3 నెలలు ఓపిక పడితే దద్దమ్మ ప్రభుత్వం పోతుంది, బీజేపీ కలిసి వస్తే ఆహ్వానిస్తాం, కోడ్ వచ్చాక అభ్యర్థుల ప్రకటన, మళ్ళీ మంగళగిరి నుంచే పోటీ చేస్తా, 1,00,000 మెజారిటీతో గెలుస్తా, మా ముఖ్యమంత్రి చంద్రబాబే, పార్టీ ఏ బాధ్యత ఇస్తే అది చేస్తా, అభివృద్ధి సంక్షేమం కావాలన్నా, కరెంటు ఛార్జీలు తగ్గాలన్నా మాకే ఓటేయాలి లోకేష్. సో ఇదిగోండి, తప్పుడు మార్గాల్లో టీడీపీ శ్రేణులను వేధించిన ప్రతి అధికారిపైన విచారణ జరిపిస్తాము, తప్పులు రుజువైతే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయిస్తాము, కఠిన శిక్షలు పడేలా చూస్తాము, ఎవరిని వదిలిపెట్టేది లేదు అని చెప్పారు. అలాగే యువతకు 40% టికెట్లు ఇస్తాము అని చెప్పారు. అలాగే బీసీలకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తామని చెప్పారు. అలాగే ప్రజల సమస్యలను ఏ అంశాలను తను చూశారు, దాని మీద తన స్టడీ ఏంటి అనేది చాలా అంశాలు చెప్పారనమాట. అలాగే గతంలో ప్రభుత్వమే పార్టీని నడిపేది, కానీ ఇప్పుడు అలా కాదు, పార్టీ కేంద్ర బిందువుగా ప్రభుత్వాన్ని నడుపుతుంది అని చెప్పాడు. అంటే తను ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేస్తామని చెప్పకనే చెప్పారు. గతంలో పరిపాలన మాత్రమే ఉండేది, ఇప్పుడు రాజకీయము ప్లస్ పరిపాలన ఉంటుంది అనేది అనమాట ఆయన చెప్పిన మాటలకు అర్థం. సో
ఈరోజు ఇది 2 పత్రికల్లో ఇదే బ్యానర్ అనమాట, చూడొచ్చు. తర్వాత మరో అంశాలు, వేరే అంశాలకు వెళ్తే, ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే గారిని నిర్ణయించారు. అంటే ఖర్గేజీ మీరే ప్రధాని అభ్యర్థి, మమతా, కేజ్రీవాల్, ఇతర నేతల ప్రతిపాదన. ముందు విజయంపై దృష్టి సారిద్దామన్న కాంగ్రెస్ అధ్యక్షుడు. ఢిల్లీలో విపక్ష కూటమి ఇండియా భేటీ, సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహాలపై చర్చ. సో ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎవరు అనే చర్చకు, ఊహాగానాలకు తెరదించుతూ మల్లికార్జున ఖర్గే గారు, ఏఐసిసి అధ్యక్షుడు, సీనియర్ పొలిటీషియను మల్లికార్జున ఖర్గే గారికి ప్రధాని అభ్యర్థిగా మేమందరం కూడా ఒప్పుకుంటాము అని ఇండైరెక్ట్గా మమతా బెనర్జీ గారు, కేజ్రీవాల్ గారు వీళ్ళందరూ చెప్పుకొచ్చారనమాట. దాన్ని ప్రముఖంగా ప్రచురించారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా కింద వేసారులే. సో అది ఒకటి చూడొచ్చు మనం. మల్లికార్జున ఖర్గే గారు ప్రధాని అభ్యర్థి అంటే మంచిదే, ఎందుకంటే బీజేపీ ఏమో బీసీపీఎం, బీసీ అంటుంది. సో ఇక్కడ మల్లికార్జున ఖర్గే గారు దళిత నేత కాబట్టి బాగా కలిసి వచ్చే అంశం అది. అలాగే ఇల్లిదిగో అల్లదిగో, పేదల ఇళ్ల నిర్మాణంపై చేతులు ఎత్తేసిన జగన్, లబ్ధిదారులకు 300 కోట్ల మేర బకాయిలు, 800 కోట్లు కేంద్రం నిధులు మళ్లింపు. ఇదండి పులివెందుల నియోజకవర్గంలోనే చూడొచ్చు మనం ఇల్లు ఏ విధంగా ఉన్నాయనేది. ఇది ఉంది సీఎం జగన్ నియోజకవర్గం పులివెందుల్లో నత్తనడకని ఇళ్ల నిర్మాణం. ఇది పరిస్థితి. ఇప్పుడు అంతా ఇల్లు నిర్మాణం అది ఇది వదిలేసి అంతా ఆడుదాం ఆంధ్ర మీద, ఆరోగ్య సురక్ష మీద, తర్వాత ఏంటిది ఆరోగ్యశ్రీ కార్డుల మీద పడ్డారు. ఇల్లు వదిలేశారు, ఇల్లు నిర్మాణం వదిలేశారనమాట, ఇంటి విషయాలను వదిలేసి దీని మీద పడ్డారు. ఎందుకు? ఇవన్నీ ఎన్నికల్లో ఓట్లు తెచ్చే అస్త్రాలు. ఈ ఆరోగ్యాంధ్ర అనేది, ఆడుదాం ఆంధ్ర అనేది, ఆరోగ్య సురక్ష అనేది, ఆరోగ్యశ్రీ 25 లక్షల పెంపు, ఇదంతా కూడా ఓట్లు తెచ్చే ఓట్ల డ్రామా అన్నమాట. సో అందుకని దాన్ని వదిలేసి దీన్ని పట్టుకున్నారు. ఇల్లు కనీసం 25 లక్షలు ఇల్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చారు. కేవలం 6 లక్షలో 7 లక్షలో మాత్రమే ఇల్లు కట్టారు. 25 లక్షలు ఎక్కడ, 6 లక్షలు ఎక్కడ? అదే కట్టారు. ఇల్లు కట్టించేది కేంద్రం అయితే 22 లక్షల గృహాలు తానే కడుతున్నట్టుగా సొంత డబ్బా కొట్టుకునేది జగన్. ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇచ్చేది కేంద్రం అయితే ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించకుండా ఇతర అవసరాలకు మళ్లించేది జగన్. కట్టి చూపిస్తానని గట్టిగా చెప్పిన ఆయన ఇదిగో అదిగో అంటూ గడువులు మారుస్తూ ఇప్పటి వరకు పూర్తి చేసింది 6.15 లక్షల ఇల్లే. వాటిలోనూ బయట వైకాపా రంగులేసుకుని లోపల వదిలేసినవి బోల్డ్ అన్ని. ఇంటికి స్లాబ్ వేసిన వాటిని పూర్తయిన ఇళ్ల జాబితాలో కలిపేసుకున్నారు. ఇవి వేలల్లోనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు 25 లక్షల గృహాలని కట్టిస్తానని డాంబికాలు పలికిన జగన్ ఎన్నికలు మరో 3 నెలలు ఉన్నాయనగా మిగిలినవి పూర్తి చేయలేక చేతులు ఎత్తేస్తున్నారు. ఇళ్ల నిర్మాణం మీద దృష్టి పెట్టకుండా ఆడుదాం ఆంధ్ర అని, ఆరోగ్య సురక్ష అని, ఎన్నికల క్యాంపెయినింగ్, పోల్ క్యాంపెయినింగ్ దాని మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇల్లు పూర్తి అవ్వట్లేదు, పూర్తి చెయ్యలేరు, చేత కాదు. ఇక కృష్ణా జలాల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న, బీబీసీ ఆయకట్టు హంద్రనేవా నీటిని మళ్లించాలని డిమాండ్, తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల అరెస్టు. అదొకటి చూడొచ్చు. తర్వాత ఇది సంగతి కార్టూన్ ఒకటి ఆసక్తికరంగా ఉంది. అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్ కసరత్తు. నీకైతే టికెట్ ఇవ్వనైనా చెప్పాడు, నన్నైతే అసలు నువ్వెవరు ఎమ్మెల్యేవా అని అడిగాడు, అంతే వచ్చేసా. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను కూడా గుర్తుపట్టలేకపోతున్నారు, ఆయనకి ఎమ్మెల్యేలు కూడా తెలియదు అని ఇండైరెక్ట్గా ఒక సెటైర్. అంటే అపాయింట్మెంట్లు ఇవ్వరు కాబట్టి, ఫేస్ తెలియదు కాబట్టి ఆయన ఒక సెటైరికల్గా ఇది సంగతి కార్టూన్ వేశారు. అదొకటి చూడొచ్చు. సో ఇవన్నీ ఈనాడు మొదటి పేజీలో వచ్చాయి. ఇంకా రెండో పేజీలు, నెక్స్ట్ పేజీలో, లోపల పేజీల్లో ఏమున్నాయనేది చూద్దాం. లోపల పేజీల్లో మరో సలహాదారుడు, సాక్షి నుంచి మరో సలహాదారుడు వచ్చాడండి. నేమాన్ భాస్కర్ గారికి నిన్న ఒక సలహాదారుగా ఇచ్చారు. యువగలం నవశకం, లోకేష్ పాదయాత్ర విజయోత్సవ సభకు సర్వసిద్ధం, హాజరు కానున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. 10 ఏళ్ల తర్వాత తొలిసారి ఒకే బహిరంగ సభ వేదికపై తెదేపా జనసేన అధినేతలు. రాష్ట్ర భవిష్యత్తుకి ఈ సభ కీలక మలుపు అవుతుందంటున్న పార్టీ వర్గాలు. సో భారీ వేదిక సిద్ధమవుతుంది. వేదిక మీద దాదాపుగా 600 మంది వరకు కూర్చోవచ్చంట. ఒక భారీ వేదికను సిద్ధం చేస్తున్నారు. అందులో జనసేన నాయకులు కూడా ఒక 50 మంది కూర్చుంటారు. వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారనమాట. అలాగే సాక్షి నుంచి మరో సలహాదారుడు వచ్చాడు అని పబ్లిక్ పాలసీ సలహాదారుగా నేమాని భాస్కర్. హైకోర్టు అక్షతలేసినా మారని జగన్ తీరు, మరో 3 నెలల్లో ఎన్నికలు అయినా ఆగని నియామకాలు, సొంత పత్రికలో పనిచేసే వారికి పదవి బరితెగింపు కాక మరేమిటి.
ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియామకాలు ఏంటని హైకోర్టు మొట్టికాయలేసిన ఇలాగే వదిలేస్తే తహసీల్దారులకు సలహాదారులు నియమిస్తారంటూ తీవ్రస్థాయిలో అభిశంసించిన జగన్ సర్కారు తీరు మారలేదు. ఇంగితం ఉన్నవారైతే ఆలోచిస్తారు, మాకేంటి అన్నట్టు మరింత బరితెగించింది. తమ సొంత పత్రికలో సాక్షిలో పనిచేసిన నేమాని భాస్కర్ ప్రభుత్వ ప్రజా విధానాల సలహాదారు పదవి కట్టబెడుతూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. అది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. జగన్ కుటుంబ నేపథ్యంలో నడిచే సాక్షి పత్రికలో పనిచేసిన వారికి ఆయన ప్రభుత్వంలోనే పదవి కట్టబెట్టడం అధికార దుర్వినియోగం కాదా? వైకాపా అధికారంలోకి వచ్చాక అస్మదీయులకు సలహాదారుల పోస్టులు కట్టబెడుతూ నెలకు లక్షల్లో చెల్లిస్తున్నారు. 50 మందికి పైగా సలహాదారులని ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలను నెత్తిన కుంపట్లా పెట్టారు. వాళ్ళందరికీ కూడా జీతాల మీద జీతాలు ఇస్తూనే ఉన్నారు. మరి ఇది ప్యూర్లీ తప్పు. అంగన్వాడీలకు జీతాలు పెంచలేదు, సలహాదారులకు అయితే కోట్లలో జీతాలు పెంచమని ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. జీతాలు పెంచేదే లేదంటూ తాళాలు పగలగొట్టి మరీ అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకుంటుంది. అదే సలహాదారులకైతే ప్రతి నెల 2 లక్షల జీతంతో పాటు ఇతర అలవెన్సులు, వారి దగ్గర పనిచేసే సిబ్బంది జీతభత్యాలకు 3.82 లక్షల వరకు చెల్లిస్తున్నారన్నమాట. అది రాష్ట్రంలో. కానీ సలహాదారులు నియమిస్తారు, కానీ వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోరు. అదే సమస్య. అలాగే ఉత్తుత్తి పదవుల కొనసాగింపు మేళ. కార్పొరేషన్ చైర్మన్లకు 3 నెలల ముచ్చటగా మళ్ళీ పదవులు. పార్టీ సమన్వయకర్త పదవులు పోయిన వారికి బుజ్జగించేందుకు జగన్ ప్రయత్నాలు. సో వివిధ కార్పొరేషన్లు ఉన్నాయి కదా, దానికి నామినేటెడ్ పదవులు ఇచ్చేయడానికి ఎన్నికలకు ముందు నాయకులకి ఎరవేయడానికి రెడీ అవుతున్నారనమాట. అదొకటి పేర్కొన్నారు. ఇంకా ఈనాడు లోపల పేజీలకు వెళ్తే లోకేష్ గారి ఇంటర్వ్యూ మొత్తం లోపల పేజీల్లో ఒక ఫుల్ పేజీ వేశారు. అది నేను సెపరేట్గా చెప్తాను. అలాగే ఇక్కడ రొయ్య 3 ఏళ్ళుగా చితికిపోతున్న ఆక్వా రైతులు ధరల పతనము, ఎకరాకు ₹1.5 నష్టము, దానా సహా పెరిగిన ఉత్పత్తి వ్యయము, విద్యుత్ ఛార్జీల బాధలు అదనము. ఆక్వా రైతుల కష్టాలు మామూలు కాదు. భీమవరము ఉండి ఆ ప్రాంతాల్లో వెళ్తే ఆక్వా రైతులు, రొయ్య రైతులను పలకరిస్తే వాళ్ళు చెప్తారు వాళ్ళ కష్టాలు. పాపం ఇక్కడే కాదు, టంగుటూరు మండలంలో కూడా, కొండపి నియోజకవర్గం అటువైపు కూడా ఉన్నారు ఆక్వా రైతులు. కందుకూరు నియోజకవర్గం, ఉలవపాడు, గుడ్లూరు వైపు కూడా కొంతమంది ఉన్నారు. ఇటువైపు కూడా చీరాల, బాపట్ల సైడ్ కూడా ఉన్నారు. ఇక అప్పులు పెంచారు, అభివృద్ధి మరిచారు అని రుణాల సుడిగుండంలో ఆంధ్రప్రదేశ్ విలవెల. ఏడాదికి 75,000 కోట్లకు పైగా పెరగనున్న చెల్లింపుల భారము. మరోవైపు రాష్ట్రంలో రహదారులన్నీ చిత్రము. ప్రగతికి దూరంగా రాజధాని అమరావతి. అసంపూర్తిగానే కీలక సాగునీటి ప్రాజెక్టులు. ఉపాధి దొరక వలసబాటులో యువత. ఇది 5 ఏళ్లలో జగన్ సర్కారు నిర్వాహకం అని. అదే అప్పులు ఎక్కువ చేశారు కానీ దాని పరిస్థితి ఇలా ఉంది అనేటట్టు ఒకటి రాశారన్నమాట. సో ఇది ఒకటి చూడొచ్చు మనం. ఇంకా సాక్షికి వెళ్తే, సాక్షిలో నిన్న అప్పుల మీద ఈనాడులో ఒక బ్యానర్ వార్త వచ్చింది కదా. సో దానికి కౌంటర్ సాక్షిలో బ్యానర్ వార్త వచ్చింది. పాపం సాక్షి ఈనాడులో రాసిన వార్తలకు కౌంటర్లు ఇచ్చుకుంటూ బతికేస్తున్నారు పాపం. అది కూడా ఎవరైనా చదువుతారా అంటే ఎవరు చదవరు. టీడీపీ హయాంతో అప్పులంటూ అబద్ధాల డప్పు. టీడీపీ హయాంలో పోల్చితే ఇప్పుడు అప్పులు తక్కువే. ఆస్తుల కల్పనకు వెచ్చించే మూలధన వ్యయం ఇప్పుడే అధికం. అనధికార డిపాజిట్లు మార్గదర్శిలోనే ఉంటాయి రామోజీ. అప్పులు, పెండింగ్ బిల్లులు అంటూ ఊహాజనిత ప్రచారాలు. ప్రభుత్వాలకు అనధికార అప్పులు ఉండవనే ఇంగిత జ్ఞానం లేదా? తప్పుడు కథనాలతో మరోసారి దిగజారుడుతనాన్ని చాటుకున్నారు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరు కృష్ణ. ఆయన నిన్న కౌంటర్ ఇచ్చారనమాట. అదొకటి చూడొచ్చు. అలాగే కౌలు రైతన్నులపై రామోజీ కుళ్ళు అనేది ఒకటి రాశారు కౌలు రైతులు. తర్వాత ఇండియా కూటమిలో లుకలుకలు. తాజా భేటీలో మరోసారి బట్టబయలు. దళిత కార్డుతో ప్రధాని అభ్యర్థి ఖర్గే. భేటీలో మమతా కేజ్రీవాల్ ప్రతిపాదన. వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసిన నితీష్, లాలు. ప్రధాని ఎవరన్నది గెలిచాక చూద్దామన్న ఖర్గే. సో ఇప్పుడే వాళ్ళు మేబీ మల్లికార్జున ఖర్గే గారు ప్రధాన అభ్యర్థి అనడం అయితే మంచి డెసిషన్ అవుద్ది. మేబీ వాళ్ళు ఏం చేస్తారనేది చూడాలి. నితీష్ కుమార్ గారికి ప్రధానమంత్రి అయిపోవాలనే కోరిక పుట్టింది. స్టాలిన్ గారికి ప్రధానమంత్రి అయిపోవాలనే కోరిక ఉంది. ఎవరి కోరికలు వాళ్ళకు ఉన్నాయి. స్టాలిన్ గారికి ఏమో వాళ్ళ అబ్బాయి ఉదయనిధి స్టాలిన్కి బాధ్యతలు అప్పచెప్పేసి, తమిళనాడు బాధ్యతలు అప్పేసి ఆయన పీఎం కుర్చీ మీద కన్నేశాడంట. ఇక ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు పంపిణీ షురు. పథకం పైన విస్తృత ప్రచారం. అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఉన్నారా? వాళ్ళు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకపోతే ఎందుకు ఈ ప్రచారంలో పాల్గొంటారు? ప్రజల స్మార్ట్ ఫోన్లో ఆరోగ్యశ్రీ దిశ యాప్లు డౌన్లోడు.
లేని చట్టం మీద డౌన్లోడ్లు కూడా దిశ యాప్లో ఆల్రెడీ ఎంతకైనా డౌన్లోడ్ చేస్తారు, ఆల్రెడీ డౌన్లోడ్లు చేస్తూనే ఉన్నారు దిశ యాప్లో. సో అదొకటి చూడొచ్చు. సాక్షిలో వచ్చిన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో ఇది మనం ఇందాక చెప్పుకున్నాం, లోకేష్ గారి పాదయాత్రను బ్యానర్ వార్తగా సార్. తర్వాత ప్యాలెస్లో ప్రకంపనలో అసమ్మతి దెబ్బకు దిగి వచ్చిన జగన్, ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మాట్లాడుతున్నారు. వరుసగా రెండో రోజు కొనసాగిన భేటీలో అంగబలం అర్ధబలం ఉన్న వారికే బుజ్జగింపులు, బలహీన వర్గ ఎమ్మెల్యేలకు బెదిరింపులు. ముందుగా సజ్జల మిథున్ రెడ్డి బ్రెయిన్ వాషు, జగన్ చెప్పింది విని వచ్చేయాలని షరతు, టికెట్ ఎందుకు నిరాకరిస్తున్నారో వివరణ, విజయవాడలో వెల్లంపల్లి మల్లాది టికెట్ల గల్లంతో, తాడేపల్లికి వచ్చిన మంత్రులు పినిపే ఉషశ్రీ, రాపాక, తిప్పల, కిలారు, చిట్టుబాబు, శంకరనారాయణ కూడా ఎల్లుండి స్పీకర్ సీతారాం వంతు. సో కొంతమందిని ఎమ్మెల్యేలను పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ముందుగా తాడేపల్లికి పిలిపించి మిథున్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఎమ్మెల్యేలతో మాట్లాడి కొంత కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదు ఏంటని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వీళ్ళు వెళ్ళి ఓకే సరే అని చెప్పి బయటకు వచ్చేస్తున్నారు. అంతకుమించి ఏం తిరుగుబాటు అయితే లోపల చేయట్లేదు, కానీ బయటకు వచ్చాక మాత్రం తిరుగుబాట్లు జరుగుతున్నాయి. బెంగళూరులోను, విజయవాడలోను కొంతమంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెడుతున్నారనమాట. పెట్టి వాళ్ళ ఫ్యూచర్ ఏంటనేది ప్లాన్ డిసైడ్ చేస్తున్నారు. తర్వాత మహోగ్రంగా అమరావతి ఉద్యమం, పత్తికొండ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి అంగన్వాడీల యత్నం. అది ప్రతి చోట జరుగుతుందిలే. అంగన్వాడీల ఉద్యమం గురించి వేశారు. అంగన్వాడీలకు పాపం ఎలా ఇబ్బంది పెడుతున్నారో చూడొచ్చు మనం. సో ఇవన్నమాట 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటి వెనుక వాస్తవాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ చేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏపీ 175లో ఒక వీడియో పోస్ట్ చేస్తా చూడండి. నిన్న ఒక లిస్ట్ వచ్చింది, ఇదిగో 141 సీట్లు టీడీపీ జనసేన కూటమికి వస్తాయి అని. సో అది ఎంతవరకు వాస్తవం ఏంటనేది నేను ఒక వీడియో చేసి వదులుతాను. థ్యాంక్ యూ.